80వ స్వతంత్ర దినోత్సవాన్ని పరిశీలించుకొని బీసీ వెల్ఫేర్ జేఏసీ నిర్వాహకులు ముదిలి నాగరాజు, బొట్టా దేవేంద్ర ప్రసాద్, రుద్రశ్రీను ఆధ్వర్యంలో ఎర్రబాలు శ్రీనగర్ కాలనీ అమ్మ వృద్ధాశ్రమంలో నిరాశలకు చీరలు, లుంగీలు, టవల్స్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని అంగిరేకుల ఆదిశేషు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని బీసీ వెల్ఫేర్ జేఏసీ టీంని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆశ్రమం నిర్వహిస్తున్న మస్తానమ్మని ప్రత్యేకంగా అభినందించారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ సేవా కార్యక్రమాలకు ముందుంటుందని, రోడ్డు సైడ్ నిరాశ్రయులకు దుప్పట్లు, టవల్స్, ఫ్రూట్స్, అన్నదానం వంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటుందని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలని పురస్కరించుకొని అమ్మా వృద్ధుల ఆశ్రమంలో మన మస్తానమ్మ గారు ఆధ్వర్యంలో ఆశ్రమం నడుస్తుంది. ఇక్కడ బాగా వృద్ధుల్ని ఆమె సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవ చేస్తున్నాడు. ప్రత్యేకంగా మస్తానమ్మ గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఆమె నిజంగా నిస్వార్థంతో చాలా ఉన్నతమైన భావం వీళ్ళందరినీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎందుకంటే వృద్ధులను చూసుకోవడం అంటే చంటి బిడ్డలను చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అది ఆ అదృష్టం కూడా అందరికి రాదు. చిన్నపిల్లలా చూసుకోవడం అంటే అది తల్లి ప్రేమ తెలిసిన వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుంది. కేవలం వృద్ధులను చూసుకోవడం అంటే అమ్మ హృదయం ఉండాలి, అమ్మలాగా చూసుకోవాలి. వాళ్ళ బాధలు ఏది, వాళ్ళు ఏ విధమైనటువంటి మరి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా తల్లిలాగా వాళ్ళని ఆదరించి దగ్గర తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా మస్తానమ్మ గారు చూస్తున్నందుకు ఆమెకి ప్రత్యేకంగా బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆమెకి ఆ భగవంతుడు కూడా ఇంకా శక్తినిచ్చి ఇంకా ఇటువంటి ఎంతో మంది అనాథల్ని, అభాగ్యుల్ని ఆదరించి ఆమె మంచి మనసుతో చేసే ఈ కార్యక్రమాలకి ఇంకా భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈరోజు బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ముదిలి నాగరాజు, ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాటికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి అనాథలుగా ఉన్నటువంటి, అభాగ్యులుగా ఉన్నటువంటి వృద్ధుల్ని కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, అందరూ కూడా సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఇంట్లో వాళ్ళలాగానే మనం ఇంట్లో వాళ్ళని ఏ విధంగా అయితే చూస్తామో అట్లాగే మరి అనాథల్ని, మరి వృద్ధుల్ని చూస్తామంటే అది అందరి వల్ల కాదు, అది మంచి హృదయం ఉండాలి. ఎవరైతే ఈ అనాథాశ్రమాలకు వచ్చి వృద్ధుల్ని వీళ్ళందరూ చూస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. వాళ్ళ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇచ్చేటటువంటి బ్లెస్సింగ్స్ నిస్వార్థంగా ఇస్తారు. వాళ్ళు నిజంగా మంచి మనసుతో ఇస్తారు కాబట్టి అవి ఉన్నతమైన శిఖరాలకి ప్రతి ఒక్కరు ఎదుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో బీసీ వెల్ఫేర్ చేసి ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, చేస్తుందని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళని ఆదరించి, అభిమానించి, అప్పుని చేసుకొని ఎవరికి శక్తి బట్టి వాళ్ళు సర్వీస్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంగిరేకుల ఆదిశేషు గారి ఆధ్వర్యంలో ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని అమ్మ వృద్ధాశ్రమం మస్తానమ్మ గారి ఆధ్వర్యంలో ఇలాంటి అభాగ్యుల్ని, అనాథల్ని ఎంతో మందిని చేరదీశామి. నిజంగా ఆమె చేస్తున్న సేవకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం నా పూర్వజన్మ సుమృతంగా భావించి, అలాగే మా ప్రసాద్ గారికి కానీ, మా రుద్రాశ్రీ గారికి కానీ, మా టీం అందరూ తరఫున బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఇలాంటి అనారోగ్యాన్ని, అభాగ్యాలని ఆదుకోవడమే బీసీ వెల్ఫేర్ జేఏసీ లక్ష్యమని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా నా పూర్వజన్మ సుమృతంగా భావించి, అలాగే మన టీంతో పాటు ఉన్న సభ్యులందరూ కూడా చేయి కలిస్తేనే, అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఈ మన సహాయ సహకారాలు ఇంకా ముందుకెళ్తాయండి. అలాగే అలాంటి అనాథులకి, అభాగ్యులకి సేవ చేయటమే ఆ భగవంతుడు ఇచ్చిన వరం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 80వ స్వతంత్ర దినోత్సవం రోజు
మన సార్ బీసీ వెల్ఫేర్ జేఏసీ చైర్మన్ గారు అంగిరేకుల ఆదిశేషు గారు అండ్ టీం మన ఆశ్రమంలోని పెద్దవాళ్ళందరికీ ఫ్రూట్స్, అలాగే అమ్మలకి శారీస్, అలాగే మన తాతలందరికీ లుంగీలు, కండవాళ్ళు ఇవ్వడం జరిగింది. సార్ కుటుంబ సభ్యులు, అలాగే వాళ్ళ టీం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలు, అశ్వైశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వస్త్రదాతలు 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 వస్త్రదాతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.